మనసు ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ అవ్వదేమో అనిపించిందా? చుట్టూ ఉన్నవాళ్లు అస్సలు పట్టించుకోని చిన్న చిన్న విషయాలు కూడా మన కంటికి స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ల టోన్లో చిన్న మార్పు, ముఖంలో ఒక క్షణం మెరిసి మాయమయ్యే ఎక్స్ప్రెషన్, ఇవన్నీ మన మెదడు వదిలిపెట్టదు. మరిది నిజంగా ఓవర్ థింకింగ్ మాత్రమేనా, లేక దాని వెనక ఇంకేదైనా ఉందా? సైకాలజీ ప్రకారం ఇది ఒక సమస్య కాదు, ఇది ఒక డిఫరెంట్ వే ఆఫ్ ప్రాసెసింగ్ ద వరల్డ్. కొంతమంది మెదడు చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి చాలా ఎక్కువ సమాచారాన్ని తీసుకుంటుంది. దీనిని హై సెన్సరీ ప్రాసెసింగ్ సెన్సిటివిటీ అంటారు. అంటే మామూలుగా మన బ్రెయిన్ అనవసరమైన డీటెయిల్స్ని ఫిల్టర్ చేస్తుంది, కానీ ఇక్కడ ఆ ఫిల్టర్ కాస్త డిఫరెంట్గా పనిచేస్తుంది. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా లోపలికొచ్చేస్తాయి. వాయిస్లో మార్పు, బాడీ లాంగ్వేజ్, మైక్రో ఎక్స్ప్రెషన్స్ అన్నీ. ఇక్కడితో ఆగదు. మన మెదడు ఒక ప్యాటర్న్ సీకింగ్ మెషీన్లా పనిచేస్తుంది. గత అనుభవాలు, ప్రస్తుతం కనిపిస్తున్న మార్పులు, ఇవన్నీ కలిపి ఇక్కడేదో తేడా ఉంది అని వెంటనే గుర్తిస్తుంది. దీనినే ప్రెడిక్టివ్ ప్రాసెసింగ్ అంటారు. ఇది మనల్ని కాపాడే స్కిల్. కానీ కొన్నిసార్లు ఇంకా జరగని సమస్యల్నే ముందుగానే ఊహించి మనల్ని టెన్షన్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు ఫోకస్ ఇంకొంచెం లోపలికి. మనమే మనల్ని అబ్జర్వ్ చేయటం మొదలవుతుంది. మన మాటలెలా ఉన్నాయి, మన వాయిస్ ఎలా వినిపిస్తోంది, వాళ్లు మన గురించి ఏమనుకుంటున్నారు, ఈ కాన్స్టెంట్ సెల్ఫ్ చెకింగ్ని హై సెల్ఫ్ మానిటరింగ్ అంటారు. అందుకే ఒక చిన్న కాన్వర్సేషన్ కూడా గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి మనసులో తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడే మరో లూప్ మొదలవుతుంది. రూమినేషన్ అంటే జరిగిపోయిన విషయాన్ని మళ్లీ మళ్లీ రీప్లే చేయటం, ప్రతి చిన్న డీటెయిల్ని ఎనలైజ్ చేయటం, కానీ సొల్యూషన్ మాత్రం రాకపోవడం. ప్రాబ్లం సాల్వింగ్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, కానీ రూమినేషన్ మనల్ని అదే చోట ఇరుక్కపోయేలా చేస్తుంది. ఇప్పుడిక చివరి పీస్, ఇమోషనల్ కాంటేజియన్. కొంతమంది కేవలం ఇమోషన్స్ని అబ్జర్వ్ చేయరు, వాటిని అబ్జర్వ్ చేస్తారు. ఎదుటివాళ్లు స్ట్రెస్లో ఉన్నా, బాధలో ఉన్నా, వాళ్లు చెప్పకపోయినా ఆ ఫీలింగ్ మనలోకి వచ్చేస్తుంది. అందుకే జనం మధ్యలో కొంతసేపు గడిపిన తర్వాత మనకు అలా డ్రెయిన్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పటివరకు చూసినవి అన్నీ కలిపితే హై అవేర్నెస్ అనేది 5 థింగ్స్ మీద ఆధారపడుతుంది. డీప్ సెన్సరీ ప్రాసెసింగ్, స్ట్రాంగ్ ప్యాటర్న్ రికగ్నిషన్, హై సెల్ఫ్ అవేర్నెస్, రూమినేషన్ లూప్స్, ఇమోషనల్ అబ్జార్ప్షన్. మరిప్పుడు అసలు ప్రశ్న, ఇది ఒక బలహీనత లేక ఒక సూపర్ పవరా? బహుశా ఇది రెండింటిలో ఏదో ఒకటి కాదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తామన్నదే అసలు విషయం. ఎందుకంటే అదే అవేర్నెస్ మనల్ని ఎయిదర్ ఓవర్ థింకింగ్లోకి నెట్టవచ్చు, లేక అదే మనకి క్లారిటీ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే, మీరు దీనిని ఎలా ఉపయోగించుకుంటారు?